దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయ్యున్నది. దేవుని రాజ్యం అంటే ఏమిటి అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. ఈ అధ్యాయములో అటువంటి విషయాలు తెలియచేశాడు గనక భోజనము పానము కాదు, దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. గత వారములో మనము రెండవ విషయాన్ని సమాధానం అనే దాని గురించి మనం ధ్యానం చేశాం. ఈ సమయంలో కూడా దేవుని రాజ్యం అంటే సమాధానం అనే అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్యం అంటే సమాధానము అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని రాజ్యం అంటే సమాధానము. దేవుని రాజ్యం కొరకు మనం పిలువబడ్డాం. దేవుని రాజ్యం కొరకు దేవుడు ఇక్కడ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనము సమాధానము అనేది కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సమాధానముగా మనం ఉండాలి అంటే మన హృదయంలో సమాధానం లేకుండా మనము సమాధానముగా ఇతరులతో ఉండలేం. సమాధానాన్ని ఇవ్వాలి అంటే అది మన దగ్గర ఉండాలి. అది మన దగ్గర ఉండాలి. ఎంతగా సమృద్ధిగా ఉండాలి సమాధానం అనేది. వాక్యం చెప్తుంది సమస్త మనుషులతో అని కూడా వాక్యము చెప్తుంది. అనగా ప్రతి స్థలములో నీవు సమాధానము పక్షాన నిలబడు, సమాధానాన్ని స్థాపించు, లేక సమాధానకరముగానే నీ యొక్క సంభాషణ ముగించు అనేదే వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. అయితే ముఖ్యంగా దేవుని రాజ్యం సంఘము అనే పరిధిలో ఈ విషయాల గురించి నేర్చుకుంటున్నాం. కానీ సమస్త మనుషులతో సమాధానం అని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే సమాధానానికి వ్యతిరేకంగా మాట్లాడడం మనం చేయకూడదు. తర్వాత సమాధానమునకు వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడకూడదు. అది శరీర సంబంధమైన విషయాల ద్వారా అది కలుగుతుంది అనేది మనం గుర్తించాలి. మొదటిగా సమాధానం మనం పొందుకోవాలి. సమాధానం ఉంటేనే అది ఇవ్వగలుగుతాం. అందుకు దేవునితో మనకు సమాధానం కావాలి. దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నప్పుడు ఆయన నుండి మన హృదయంలోనికి సమాధానం వస్తుంది. కాబట్టి మొదటిగా దేవునితో మనకు సమాధానం ఉండడం ద్వారా సమాధానాన్ని మనం అంతరంగంలో కలిగి ఉండగలం. రెండవదిగా దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రికలో చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో దేన్ని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని సమాధానం మీకు తోడుగా ఉంటుంది. మీ హృదయానికి మీ తలంపులకు దేవుని సమాధానం కావలిగా ఉంటుంది. అప్పుడు అనే ఒక విషయాన్ని చెప్పాడు. ఎప్పుడు అంటే మీరు మీ చింతలన్నిటినీ కూడా దేవునికి సమర్పించినప్పుడు అని చెప్పాడు. మనము చింతించుటకు కారణమైన విషయాలన్నీ ఆరోగ్యపరమైనవా, ఆర్థిక పరమైనవా, అలాగే సామాజిక పరమైనవా, ఏ విషయాలైనా మనల్ని చింతించడానికి అనగా విచారించడానికి, విచారములో ఉండడానికి కారణముగా చేస్తున్న విషయాలన్నిటినీ ఏం చెయ్యాలి అంటే దేవుని సన్నిధికి తీసుకురావాలి. ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు మీరు మీ చింతకు కారణమైన, విచారమునకు కారణమైన వాటిని దేవునికి తెలియజేయండి లేదా దేవునికి అప్పగించండి అనే విషయాన్ని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని సమాధానం మీ హృదయములకు మీ యొక్క తలంపులకు కావలి ఉంటుంది. తలంపులు చాలా శక్తివంతమైనవి. తలంపులు మన కాన్సన్ట్రేషన్ను ఏం చేస్తాయి? తీసుకుంటాయి.
మనం వేరే దాని గురించి ఆలోచిస్తుంటే ముందు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ముందు ఏం జరుగుతుంది తెలియదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు మనల్ని గలిబిలి చేస్తుంటే మనకి ఏకాగ్రత లేదు గనక మనం వినడం లేదు. ఎదురుగా ఉన్నా కూడా మన మనస్సు ఎలా ఉంది? ఆబ్సెంట్‌గా ఉంది. ఎందుకు ఆలోచనలు? ఆలోచనలు మనల్ని మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉన్నాయి. గలిబిలి చేస్తూ ఉన్నాయి. ఇది మనం గ్రహించాలి. కానీ ఎప్పుడైతే మన చింతలన్నీ ప్రభువునికి అప్పగిస్తామో, ప్రభువుతో వాటి గురించి మాట్లాడి ఆయన చేతుల్లో పెడతామో, అప్పుడు దేవుని సమాధానం మన హృదయములకు, తలంపులకు కావలి ఉంటుంది. మన హృదయంలో, మన తలంపుల్లో దేవుని సమాధానం ఉంటుంది అనేది వాక్యం చెప్తుంది. మొదటిగా దేవునితో సమాధానం, రెండవదిగా చింతకు గురి చేస్తున్న విషయాలన్నీ, విచారమునకు, బాధకు గురి చేస్తున్న విషయాలన్నీ దేవునితో మాట్లాడగలిగితే దేవుని సమాధానం మనలోనికి వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా మనకు ఆత్మానుసారమైన మనస్సు కావాలి. శరీరం ఎప్పుడు కూడా తొందర చేస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా శరీర విషయాలకు స్పందించాలి, కరెక్ట్ సమాధానం చెప్పాలి. శరీర విషయాలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇతరులు మనల్ని తిరస్కరించారనుకోండి, వెంటనే మనం కూడా తిరస్కరించే మాట మాట్లాడాలి. ఇతరుల సమాధానం గురించి మాట్లాడడం లేదనుకోండి, నాకు కూడా అక్కర్లేదు అనే మాట వెంటనే మనకు వస్తుంది. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు సమాధానాన్ని కోరుకో. దేవుని వాక్యం రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును, తర్వాత సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు ఉన్నట్లయితే నువ్వు సమాధానకరంగా మాట్లాడతావు, సమాధానాన్ని ఇవ్వగలుగుతావు. శరీరము త్వరగా కోపానికి ప్రేరేపిస్తుంటుంది. శరీరము త్వరగా గాయపడి గాయానికి స్పందించేటట్లుగా చేస్తుంది. అప్పుడు మన సమాధానాన్ని ఇవ్వలేం, సమాధానాన్ని స్థాపించలేం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం చెప్తుంది. వారు దేవుని కుమారులుగా అనబడుదురు అంటే ప్రత్యక్షపరుచుకుంటారు, మీ దేవుని పిల్లలం అని కనపరుచుకోగలిగిన స్థితిలోనికి వారు వచ్చారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన దేవుని పిల్లలు మనకు కనపరుచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? సమాధానమును కనపరచాలి, సమాధానాన్ని స్థాపించాలి, సమాధానము వైపుగా మనము నిలబడాలి, సమాధానము కలుగునట్లుగా మనము ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ చేయగలగాలి. సమాధానం కొరకు అక్కడ పని జరగాలి, సమాధానాన్ని స్థాపించాలి. ఇది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. మనం దేవుని పిల్లలుగా ప్రత్యక్ష పరుచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? సమాధానాన్ని స్థాపించాలి. మన మాటల ద్వారా సమాధానం కలగాలి. మనం కూడా శరీరానికి ప్రేరేపించబడి దానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. వాళ్ళన్న మాటకి ఇప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడాలి. దేనికి? శరీరానుసారమైన మాటలకు నువ్వు ప్రేరేపించబడుతున్నావు. నీవు నీ జ్ఞానాన్ని, దేవుడు నీకు ఇచ్చినవన్నీ అటువైపుగా ఉపయోగిస్తున్నావు. దేవుడు ఇచ్చినవన్నీ ఎటువైపుగా? దేవుడు వ్యతిరేకించే వైపుగా. ఆత్మానుసారమైన మనస్సు సమాధానం అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆత్మానుసారమైన మనసు అనగా దేవుడు ఏం కోరుతున్నాడు, దేవుడికి ఏది ఇష్టం, దేవుడి ఈ పరిస్థితుల్లో నేను ఎలా కనబడాలి, ఎలా మాట్లాడాలి అని కోరుతున్నాడు అనేది ఆత్మానుసారమైన మనస్సు. లేక ఆత్మానుసారమైన మనసును వాక్యానుసారమైన మనస్సు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాక్యము గురించి మాట్లాడుతూ ఈ మాటలు జీవమును ఆత్మయు అయ్యున్నవి అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే వాక్యాన్నే మనం చూస్తాం.
పరిశుద్ధాత్ముడు యొక్క స్వరము వాక్యం ద్వారానే మనం చూస్తాం. కాబట్టి వాక్యానుసారమైన మనస్సు అంటే కూడా వాక్యానుసారమైన మనస్సు అంటే దేవుడు దేన్ని కోరుతున్నాడు, దేవుడు దేన్ని చెయ్యాలని మాట్లాడాలని కోరుతున్నాడో గ్రహించడం ద్వారా మనం సమాధానమును స్థాపించగలమనేది మనం గుర్తించాలి. సమాధానం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుని రాజ్యం కోసం. ఎందుకు? దేవుని రాజ్యం కొరకు. మనకు దేవుని రాజ్యం కంటే ఏది ముఖ్యం? ఇక్కడే ముఖ్యమా? ఇది ఉంటుందా? ఇది మోసపూరితమైనది. కాకపోతే వెంటనే మనకు తెలియదు. ఇది సత్యము కాదని తెలియడానికి ఏం జరుగుతుంది? కొంచెం సుదీర్ఘ కాలం పడుతుంది. ఒకటి డూప్లికేట్ ఉంది, కానీ కనిపెట్టలేం. అది కాలము ద్వారా కనిపెట్టగలం. దాని రంగు తొందరగా పోదు, కొంచెం లేటుగా పోతుంది. కాబట్టి వెంటనే ఎవరికి తెలియదు, ఆలస్యంగా తెలుస్తుంటుంది. ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా ఆలస్యంగా తెలుస్తూ ఉంటాయి. ఇది రంగు కోల్పోయేది, ఇది రంగును కోల్పోయేది. సొలొమోను యొక్క వైభవం లేక నరుని ఆయుష్కాలాన్ని గురించి 70 సంవత్సరములు అధిక బలము, 80 సంవత్సరములు. అక్కడ అక్కడ వయస్సును గురించి, సంఖ్యను గురించి లెక్క పెట్టట్లేదు అక్కడ. అర్థమైందా? గొప్ప విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. నరుని ఆయుష్కాలం 70, 80 ఇది కాదు అక్కడ చెప్పేది. అక్కడ అయినను అవి ఎన్నైనా వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు దేనికి సిద్ధపరుస్తున్నాడో, దేని కోసము దీన్ని ఇచ్చాడో దాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని రాజ్యం ముఖ్యం ఇక్కడ. ఈ లోకములో ఉన్న ఈ రాజ్యాలన్నీ కూడా అవి లేకుండా పోతాయి. వీటి వైభవాన్ని, వీటి మహిమను మనం చూసి దీని లోకము దాని ఆశ ఏం కాబోతుంది? గతించబోతుంది. అన్నిటి అంతము సమీపమైంది. అది మనం గుర్తించాలి. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. కాబట్టి దానికోసం మనం ఎదురు చూస్తున్నాం, స్థిరమైన దానికోసం. కాబట్టి దేవుని రాజ్యం ముఖ్యం. ఆ రాజ్యం కోసమే మనం మరణించాం. ఆ రాజ్యం కొరకు మరణించామంటే మన జీవితంలో మనము అనే మొత్తాన్ని కూడా ఏం చేసాం? వదిలేసాం. మరణం జరిగింది అక్కడ. అది రక్షణ. రక్షణ అంటే చూసారా ఎంత శక్తివంతమైందో? మరణం సంభవించింది అక్కడ. నేను అనబడే ప్రతిది కూడా ఎందుకు? దేవుని రాజ్యం కొరకు. ఇది శాపగ్రస్తమైంది, ఇది నష్టపోయేది. ఈ జీవితం ఎక్కడికి దారి తీస్తుంది? తీర్పుకు. ఈ జీవితము నేను తీర్పుకు గురి కాకూడదు, తీర్పుకు గురి కాకూడదు. నేను దేవుడిచ్చే ప్రతిఫలమును పొందడానికి ఆయన సన్నిధిలో ఉండాలి. తీర్పుకు గురి కాకూడదు అనేది ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించింది. కాబట్టి దేవుని రాజ్యం ముఖ్యం. సమాధానము దేవుని రాజ్యం కోసం. రెండోదిగా సమాధానము దేవుని పిల్లల కోసం, దేవుని పిల్లలుగా ఉండుట కోసం. నేను దేవుని బిడ్డను అంటే మనము మన ఆలోచనలు సమాధానకరంగా ఉండాలి, మన మాటలు సమాధానకరముగా ఉండాలి. పైనే సమాధానం కాదు, లోపల నుండే సమాధానం, లోపల నుండి కూడా సమాధానము అనేది ముఖ్యము. కాబట్టి దేవుని పిల్లలుగా మనము సమాధానాన్ని స్థాపించాలి, సమాధానాన్ని కలిగించాలి. సమాధానము పక్షమున ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ, పని చేయడము కానీ కావాలి. దేనికోసం? దేవుని పిల్లలుగా ఉండుట కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పిల్లలుగా ఉండుట కొరకు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే సమాధానం దేవునితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. సమాధానం దేన్ని తెలియజేస్తుంది? దేవునితో మనకుండే సంబంధం. అంటే సమాధానము లేకపోతే, సమాధానాన్ని స్థాపించకపోతే అది నీకు దేవునికి అడ్డం వస్తుంది. కాబట్టి వాక్యంలో ఏం చెప్పాడంటే, మార్క్సు వార్త 11వ అధ్యాయము లేక ప్రార్థన నేర్పించినప్పుడే ఈ విషయాలు చెప్పాడు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయములో
12వ వచనంలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అని చెప్పాడు. తర్వాత 14లో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని చెప్పాడు. ఇదే వాక్యము మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనం, 11:25లో మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. యెషయా గ్రంథం 59:1 జ్ఞాపకం చేసుకోవాలి. రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఏంటి, దేవుడు రక్షించట్లేదు, రక్షించండి 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 అని నేను మొత్తుకున్నా కూడా దేవుడు రక్షించట్లేదు. ఆయన చెయ్యి నా దగ్గరికి రాలేనంత తక్కువైంది, ఆయన చెయ్యి చాపుతున్నా నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, నా దగ్గరికి రాలేనంత కురుచేయి ఉందా, సంకుచితంగా ఉందా, అంత విశాలంగా దేవుని హస్తము లేదా అంటే అక్కడ చెప్పాడు, రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆయన వినట్లేదు, కార్యాలు జరగట్లేదు. కారణం ఏంటంటే మీ పాపములు దేవునికి మీకు అడ్డముగా వచ్చాయి. వినకుండా, దేవుడు సహాయం చేయకుండా, దేవుడు కార్యములు చేయకుండా, ఆయన సహాయం నీ యొద్దకు రాకుండా అడ్డుపడుతున్నవి ఉన్నాయి. న్యాయపరమైన ఆటంకాలు ఉన్నాయి. ఆ న్యాయపరమైన ఆటంకాలు తీసుకొచ్చేవాడు సాతాను. కాబట్టి ఆ వాడు ఉన్నంత వరకు మనకు వ్యతిరేకంగా పరలోకం నుండి నీకు సహాయం అందకుండా వాడు చేస్తూ ఉంటాడు. దానికి మనం అందుకే ఏం చేయాలంటే, మనం ఇతరులకు క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అవే మనకు అడ్డుపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏం చెప్పాడు ఇక్కడ, మీరు అందుచేత ప్రార్థన చేయనప్పుడు, ఇక్కడ 25లో మీరు ఒకరి మీద విరోధము ఏమైనాను కలిగి ఉన్న ఎడల, ఏదైనా విరోధం ఉంటే మీ నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాన్ని క్షమించుడి అని చెప్పాడు. నేను నిలబడి చేయను, కూర్చొని చేస్తాను అనుకోకండి. అక్కడ ఈ మాటలు ఎక్కడ రాస్తున్నారో వారు నిలబడి ప్రార్థించడమే అక్కడ ప్రార్థన విధానం. ఇక్కడ మనకు మోకరించి అనేది ఎంత ప్రామాణికమో అక్కడ దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థించట అంత ప్రామాణికం. మన వాక్యంలో అన్ని అలా అట్టివే చూస్తాం. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా ఏం చేయాలి, మీరు క్షమించండి. ఇతరులతో మీకున్న ఆ యొక్క లోపములు, విరోధం ఉందా ఇతరుల విషయంలో, మీరు క్షమించండి. ఎందుకంటే అది క్షమించకపోతే నీకు సంబంధించినవి దేవుడు ఏం చేస్తాడు, అవి అడ్డం వస్తాయి, సాతాను తీసుకొస్తాడు న్యాయపరంగా. అప్పుడు అది నీ ప్రార్థనకు అడ్డు. నీ ప్రార్థన కంటే, ప్రార్థన అంటే మనుషులతో మనకున్న సంభాషణ కాదు, దేవునితో మనకున్న సంభాషణ. దేవునితో నీకున్న ఆ యొక్క సహవాసం, ఆ సంబంధములో ఏం జరుగుతుంది, అడ్డమవుతుంది. అనగా నువ్వు పిలిచినప్పుడు ఆయన పలక లేకుండా అడ్డమవుతుంది. నీకు దేవునికి ఉన్న కనెక్షన్ మధ్యలో ఏమవుతుంది, కమ్యూనికేషన్ తీసేస్తుంది అని ఇక్కడ చెప్పాడు. కాబట్టి సమాధానం దేవునితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. సమాధానం అనేది మన యొక్క ఉద్యోగం. సమాధానం ఏంటి, ఉద్యోగం. జాబ్ లేకుండా తయారవుతున్నా నేను, నా ప్రభు అంటే జాబ్ లేకుండా తయారవుతాను. జాబ్ దేని కొరకు, 100 సంవత్సరాల కోసం కాదు. ఈ జాబు యుగాయుగములకు సంబంధించింది. ఇది యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా నువ్వు నిత్య జీవములో, అనగా అంతము లేని, అంతం అనేది లేని జీవితంలో నువ్వు అడుగు పెడుతున్నావు. అంతము లేని జీవితానికి నీవు వారసత్వాన్ని పొందుతున్నావు. కాబట్టి ఆ అనంతమైన జీవితంలో స్థానాలు ఏర్పాటు చేసుకోవడానికి, స్థాయిని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడు, ఇక్కడ నీకు పని కల్పించాడు. ఆ పనిలో భాగం సమాధానం. ఈ సమాధానానికి సంబంధించి, సంఘానికి సంబంధించి ఒక శరీరంతో పోల్చాడు. మనము 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం. దేంతో పోల్చాడు, శరీరంతో పోల్చాడు. శరీరంలో ఉన్న అవయవాలతో పోల్చాడు. కొన్ని అవయవాలు కన్నుగా ఉంది, చెవిగా ఉంది,
కొన్ని అవయవాలు, కొన్ని ఏమో చెయ్యిగా ఉంది, కొన్ని పాదముగా ఉన్నాయి అని ఈ విధంగా పోల్చాడు. కాబట్టి నేను కన్ను కాదు గనక నేను శరీరంలో దాన్ని కాదు. లేదు, నువ్వు శరీరంలో వ్యక్తివే అనే విషయాన్ని చెప్పాడు. ఇందులో ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంది. ఒకదానికి ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి ముఖ్యమైనదైతే ఆ ముఖ్యమైనది నేను చెయ్యి కాదు, ఎప్పుడు చెయ్యి 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 అనే మాట్లాడుతూ ఉన్నారని పాదం అంటుంది అనే విషయాన్ని గురించి చెప్పాడు. కానీ నిజానికి అలా అనదు, కానీ సంఘం అంటుంది. అలా అంటే చెయ్యి ఉన్నదే పాదానికి సేవ చేసేది ఏదంటే చెయ్యే. ఏది ముఖ్యమైందో దాని పని మిగతా దానికంటే తక్కువైన వాటి దగ్గరే దాని యొక్క పని ఉంది. దాని పని ఉంది. ఎవరు ముఖ్యులుగా ఉన్నారో దేవుని సన్నిధిలో నిలవగలిగినంత వారి పని ఏంటి? వారి పని ఏంటంటే దేవునికి దూరంగా ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయడం. యాజకుని పని ఏంటి? దేవునికి దూరంగా ఉన్న వారికి మధ్యలో నిలబడి దేవునితో సమాధాన పరచడం. పని ఎక్కడ ఉందో చూడండి. అలాగే దేవుని సన్నిధిలో నిలవగలిగిన యోగ్యత ఉన్న వ్యక్తి ఇతరుల కొరకు ప్రార్థించడం. సేవ అనేది ఎంత ముఖ్యమైన విషయాలు ఉంటే అంతగా ముఖ్యము కాని అనేకమైన వాటికి సేవ చేయగలిగిందంత వీటి చేతుల్లోనే ఉంది. దేవుడు మనకు వరాలు ఇచ్చినా కూడా అదే అర్థం. పాట పాడే వరం ఇచ్చామంటే నీకు నువ్వే పాడుకుంటూ ఉండమని కాదు కదా. ఆ పాట ద్వారానే, ఆ ప్రత్యేకత ద్వారానే నువ్వు అనేకులకు దేవుని సన్నిధి కలిగేటట్లుగా, దేవుణ్ణి ఆరాధించేటట్లుగా, అనేకులు ఆరాధనలో మమేకమగునట్లుగా వీలవుతుంది. ఆ సేవ జరుగుతూ ఉంది. సమాధానము వద్దనుకుంటే పని లేదు, పరిచర్య లేదు. మీకు అర్థమవుతుంది కదా. సమాధానము మన పని. సమాధానం అనేది మన పని. సమాధానం అక్కర్లేదు అనుకున్న వారికి దేవుడిచ్చిన పనిని వారు చేయట్లేదు. కుటుంబంలో సమాధానం ఉంటే ఎంత పని చేయవచ్చో తెలుసా. మనం ఎవరితో అక్కర్లేదు అనుకున్న రోజున ఏ పని నువ్వు చేయలేదు. నువ్వు దేవుని బిడ్డగా ప్రత్యక్షపరుచుకోలేదు. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయలేదు. ఆ రోజు నీకు జీతమే ఉండదు. జీతము ఆ పని జాగ్రత్తగా చేస్తుంటే కూడా ప్రమోషన్ అనేది ఉంటుంది. అది కూడా మనము గుర్తించాలి. పని రెగ్యులర్గా ఉన్న వారిలో ప్రమోషన్ ఇచ్చే సమయంలో ఇవన్నీ చూస్తుంటారు. ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళే సమయంలో కొన్ని ఆటంకాలు ఉంటాయి. క్రమం తప్పకుండా రాగలుగుతున్నాడా, సాకులు చెప్తున్నాడా, ఇతర విషయాలు గొప్ప అనుకుంటున్నాడు కాబట్టి ఇతనికి ప్రమోషన్ అక్కడ అడ్డమవుతూ ఉంటుంది. ప్రమోషన్ సంబంధించి చెప్పాలంటే దాన్ని ఏం చెప్పాలి? మన ఉన్నత స్థితి ఎలా వస్తుంది? సమాధానములో నిలకడగా ఉంటే. మనకు 133వ కీర్తన తెలుసు కదా. ఏంటది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశ్చర్యార్థకమైన ఆ వాక్యాన్ని పలికాడు. ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని రాజ్యం సమాధానం. దేవుని రాజ్యం సమాధానం. కాబట్టి సమాధానాన్ని మనము సమృద్ధిగా పొందుకోవాలి. దేవునితో మనకున్న కనెక్షన్, దేవునితో సహవాసం చేయడం ద్వారా సమాధానమును మనం పొందగలం. ఉంటేనే ఇవ్వగలం. సమాధానం లేకపోతే దాన్నే పంచగలం. దేన్ని పంచగలం? సమాధానం లేని స్థితిని. కోపం ఉంటే చిన్నదాన్ని కూడా పెద్దగా చూసి మాట్లాడతాం. సమాధానం ఉంటే పెద్ద విషయాన్ని కూడా చిన్నగా మాట్లాడతాం. సమాధానం లేకపోతే చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా మాట్లాడతాం. ఎందుకంటే మనమే ఏమవుతున్నాం? కదిలిపోతున్నాం. ప్రతి చిన్న శబ్దాన్ని కదిలిపోతున్నాం. కాబట్టి మనం చాలా పెద్దగా అక్కడ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. సమాధానాన్ని మనం పొందగలం. అలాగే మన చింతలన్నీ, మనల్ని బాధకు గురి చేసే విషయాలన్నీ దేవుని చేతిలో పెట్టామనుకోండి, అప్పుడు మన హృదయం సమాధానాన్ని కలిగి ఉంటుంది. మన తలంపులకు దేవుని సమాధానం, మన తలంపులు చెదిరిపోవడానికి అడ్డము, సెక్యూరిటీగా ఉంది ఏంటంటే దేవుని సమాధానం. చెప్తుంది, దేవుని చేతిలో పెట్టావు కదా, ఆయన ఎలా చూసుకోగలడు, ఆయన కంటే నువ్వు చూసుకోగలవా, ఆయన కంటే ఎవరైనా చూసుకోగలరా అనే ఆ యొక్క మాటలు, దేవుణ్ణి గూర్చిన విషయాలు మన సమాధానాన్ని, మన యొక్క తలంపులకు కావలి ఉంటుంది.
అనేది మనం చూస్తున్నాం. అలాగే ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉంటే మన సమాధానాన్ని ఇవ్వగలం అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి సమాధానం యొక్క విలువ మనకు అర్థం కావాలి. సమాధానం అనే విలువ మనకు అర్థం కావాలి. యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా ఈ బంధం ఏర్పడింది. ఈ బంధం ఎలా ఏర్పడింది? ఈ బంధం చదువు ద్వారా కాదు. ఈ బంధం ఉద్యోగం ద్వారా కాదు. సామాజిక స్థితిని బట్టి కాదు. ఈ బంధం అనేది ఏర్పడింది. ఈ బంధము యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా ఏర్పడింది. పరలోక రాజ్యము కొరకైన పిలుపు ద్వారా ఏర్పడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బంధాన్ని కలుగజేశాడు గనక ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు సమాధానముగా ఉండుట అనే బంధం అనేది ఇచ్చాడు. ఆ కనెక్షన్ ఇచ్చాడు. అదేంటి? సమాధానం. ఆ బంధం పేరేంటి? సమాధానం. మీకు అర్థమవుతుంది కదా? ఆ యొక్క సమాధానమును మీరు ఘనపరిస్తే దేవుడి కార్యాలు జరుగుతాయి. సమాధానం ముఖ్యం కాదనుకుంటే నీకు పని లేదు, ప్రమోషన్ లేదు. దాని కొరకు మనం భూమి మీద ఎందుకు ఉండాలి? ఆలోచించండి. ఇలాంటి జీవితం ఉంది కదా, తినుడు, త్రాగుడు, వస్త్రాలు ధరించడం, ఇలాంటి 1000 సంవత్సరాలైనా ఇలాగే ఉంటాం. ఇది 1000 సంవత్సరాలైనా వెనకే పోద్ది. అది ముందుకుండదు, ఇక్కడ నిలబడి ఉండదు. అది 1000 అయినా 2000 అయినా. ఇప్పుడు చూడండి, మన జీవితంలో 10 సంవత్సరాలు వెనక ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా, 40 ఉన్నా వెనకంటే స్వప్నం లాగానే ఉంది. అటువంటి పరిస్థితి. ఏదైనా నిజం నిలిచేది ఉండాలి అంటే అదిగో దేవుడు చెప్పేది. అది సమాధానం అను బంధం. అంటే సమాధానాన్ని బ్రేక్ చేసి నువ్వు దేన్నో సాధించలేవు. సమాధానములో ఉండి నువ్వు సాధించగలవు. దేవుని చేతనే మెప్పు పొందగలవు. ఇది మనం గుర్తించాలి. దేవుని రాజ్యం అంటే సమాధానం. దేవుని రాజ్యం అంటే సమాధానం అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని రాజ్యం అంటే సమాధానం. మన అనంతమైన జీవితానికి సహకారిగా ఉంది ఈ సమాధానం. దేవుని రాజ్యం అంటే సమాధానం అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మన పని ఉంది. మన సమాధానాన్ని దేవుని ఎదురున సంపాదించాలి. హృదయం నిండా దాన్ని పంచగలగాలి. దాన్ని పంచగలగాలి అనే విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన పని ఉంది. దానికోసం మనం ఏం చేయాలి, దాని కొరకు ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఆ బంధం ఉంది చూసారా, దాన్ని ఆ బంధములో ఉంటే బాగుంటుంది. ఆ బంధము చెరగకుండా చూసుకోవడం ఎలా అనేది అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలో మొత్తం అర్థం అవుతుంది. అది మీకు నేర్పిస్తూ ఉంటుంది. అది మనం గ్రహించాలి. దాని కొరకు దేవుని వాక్యంలో సమయము మనకు ముగింపులోనికి వస్తుంది. కొన్ని విషయాలు త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకు వాక్యము మనకు తెలియజేస్తున్న విషయాలు, ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయాల్లో మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే, దేవుని వాక్యంలో కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసెను అని ఒకడు అనుకొనిన ఎడల ఒకనిని ఒకడు ఏం చేయాలి? సహించుచు అనే మాట చెప్పాడు. సహనం. ఏం చేశాడు? ఒక వ్యక్తి హాని చేశాడు. హాని అంటే నొప్పి కలిగించాడు, నష్టము కలిగించాడు, బాధ కలిగించాడు. నీకు నష్టం జరిగింది, నష్టం కలిగింది. అటువంటి విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఒకరిని ఒకడు సహించండి అని చెప్పాడు. ఎందుకంటే ఈ బంధం ఉంది చూసారా, అది దేవుని రాజ్యం. అంటే ఏంటి? ఈ 3 నాళ్ళ ముచ్చట కాదు. దీనికోసం అన్నీ చేస్తున్నారండి. ఈ 3 నాళ్ళ ముచ్చట కొరకు మనుషులు చేసేవి చూస్తే, అటువంటి పాట రాశాడు ఒక ఆయన. ఈ 3 నాళ్ళ ముచ్చట కొరకు మనిషి పడే తపన చూడరా.
ఊడిపోయేదానికి అంత చేస్తున్నావు. దేవుని రాజ్యం అంటే ఊడిపోయేదా? యుగాయుగములు ఉండేది, అంతము లేనిది. మరి దాని కొరకు ఎంత చేయాలి? అక్కడ నీ అడ్రస్ ఉంది, అక్కడ నీ జీవితం ఉంది. దానికోసం ఎంత చేయాలి? దీని కొరకే ప్రాణాలకు తెగిస్తున్నాడు. దీని కొరకే మనుషులందరినీ ప్రక్కన పెడుతున్నాడు. అది ధనం కొరకైనా, రకరకాల విషయాల కొరకైనా. మూన్నాళ్ళ ముచ్చట కొరకు. నీ జీవం ఏ పాటిది? దానికోసమే ఇంత చేస్తున్నావు. మరి యుగాయుగంలో ఉండే దాని కొరకు ఎంత చేయాలి? దేవుని రాజ్యం అంటే సమాధానం, దాని కొరకు ఎంత చేయాలి? అది మనం గుర్తించాలి. కాబట్టి సహించుట అనే విషయాన్ని ఇక్కడ మొదటిగా తెలియజేస్తున్నాడు. సహించుట. ఒక ఒత్తిడి నీ మీద పడింది, నీవు సహించాలి. దేవుడు కొన్నిసార్లు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. అందులో దేవుడు ఉన్నాడు మధ్యలో. మధ్యలో ఎవరున్నారు? దేవుడు వదిలేసి లేడు. మన జీవితం, రక్షణ అంటే ఏంటి? మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టాం. మన జీవితానికి భద్రత ఉంది. మీ జీవం దేవుని యందు దాచబడి ఉంది. మన జీవితం దేవుని చేతులు, నా కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. ఉన్నప్పుడు దేవుడు ఎందుకు కొన్ని అనుమతిస్తున్నాడు? ఎక్సర్సైజ్ అనే దాని గురించి మీరు ఆలోచించండి. ఎక్సర్సైజ్ లో ఏం జరుగుతుంది? రిజల్ట్ ఏంటి? వ్యక్తి లోపల నుండి స్ట్రాంగ్ అవుతాడు, బలవంతుడు అవుతాడు. మరి అక్కడ జరుగుతుంది ఏంటి? ఎక్సర్సైజ్ లో జరుగుతుంది ఏంటి? తన శరీరం మీదికి ఒత్తిడిని అనుమతిస్తున్నాడు. ఎక్సర్సైజ్ లో ఏం జరుగుతుంది? తన శరీరం మీదికి ఒత్తిడిని ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడా? రానివు, బరువు పడనివు అని అనుమతిస్తున్నాడు. మధ్యలో ట్రైనర్ ఉన్నట్టు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీకేది ఆరోగ్యకరమో, ఏది నిన్ను బలమైన వ్యక్తిగా చేస్తుందో ట్రైనర్ ఉన్నాడు. ఎంత ఒత్తిడి నీ మీద పడాలో ఆయనకు తెలుసు. సహించగలిగినంత కంటే ఎక్కువ అని చెప్పాడు కదా. ప్రభువు నమ్మదగిన వాడు. 1 కొరింథీ 10:13. అక్కడ చెప్పాడు ఈ విషయాన్ని. ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఒత్తిడి అనేది పడుతూ ఉండగా మనమేమనుకుంటున్నాం? ఇది నన్ను బలహీనపరుస్తుంది, ఇది నన్ను ఆరోగ్యాన్ని పోగొడుతుంది, లేక ఇది మంచిది కాదు, ఇది సరైంది కాదు అని మనము ఏమవుతున్నాం? శోధనకు గురైపోతున్నాం. అది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. నిజమైన ఒత్తిడి అక్కడ పడుతుంది. అది కాదు, నా జీవితం దేవుని చేతుల్లో ఉంది. ఆయన అనుమతి లేకుండా నా జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. దేవుని యొక్క అనుమతి. ఆ అనుమతి వాడి లాభం కోసం కాదు. అది మనం గ్రహించాలి. దాని గురించిన అవగాహన లోపం వలన మనకు స్ట్రెస్ కలుగుతుంది. అలా కాదు, అది నిన్ను బలమైన వ్యక్తిగా చేస్తుంది. ఈ చిన్న విషయము నిన్ను అనేకమైన వాటి యొద్ద గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. దేవుడు రాసే అంత హిస్టరీ నీకు కలగజేస్తుంది, చరిత్ర నీకు కలగజేస్తుంది. నీ జీవితంలో గొప్ప విషయాలను సాధించగలిగే బలాన్ని, శక్తిని దేవుడు నీకు ఇచ్చే మార్గాలు, పద్ధతులు, విధానాలు. దేవుని అడుగుతాం, బలపరచండి దేవా, నన్ను బలపరచండి దేవా, నీవు నన్ను బలపరిస్తే అంటుంటాం కదా. మరి బలపరిచే విధానాలు నీకు తెలుసా? మోషేను 40 సంవత్సరాలు బలపరిచాడు. ఎక్కడ? గొర్రెల మధ్యలో. ఇక మోషే ఎలా తయారయ్యాడో తెలుసా? మనల్ని గనక అలా పెట్టాడు అనుకోండి ఇశ్రాయేల్ మధ్యలో, రోజు దేవుని దగ్గరికి ఓ పెద్ద లిస్టు 100 ప్రశ్నలతో, ఇన్ని జరిగాయి తెలుసా, మీరేం చేస్తున్నారని తీసుకుని వెళ్ళేవాళ్ళు. పాపం మోషే ఏం తీసుకెళ్ళలేదు, ఏవి కూడా వారి గురించి దేవునితో చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ పెరిగాడు? గొర్రెల మధ్యలో పెరిగాడు. ఎవరైనా ఎక్కడ పెంచాడు? ఆయన ఎవరు? సకల విద్యలలో ప్రవీణుడు. ఐగుప్తు నందలి సకల విద్యలలో ఐగుప్తు ఆ రోజున ఎలా ఉంది? గొప్ప స్థితిలో ఉంది. గొప్ప స్థితిలో ఉన్న స్థలములో విద్యలన్నిటిలో ప్రవీణుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ గొర్రెల మధ్యలో పెంచుతూ ఉండగా ఇక అడగడం ఉంటుందా? అడిగేది ఏం లేదు, అంతా చేసుకుపోవడమే.
మీకు అర్థమవుతుంది? అడగడం, ప్రశ్నించడం, నీకు తెలియదా? వీటన్నిటి ద్వారా మనలో ఏమవుతుందో తెలుసా? సహనం తగ్గిపోయి ప్రశ్నల యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. అడిగే విధానం ఇలా అడిగితే లాభం లేదండి. ఇలా అడిగితే వ్యక్తికి అస్సలు లేదు. మనం కొంచెం గట్టిగా అడగాలి అని నాలుకను షార్ప్ చేయడం. ఎటువైపు వెళ్తున్నాం మనం? సహనానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాం. దేవుడేమో సహించమంటున్నాడు. ఆ గొప్పతనం ఏం అడిగావు క్వశ్చన్ అని దేవుడు రాస్తాడా నిన్ను గురించి? కొట్టినట్లు మాట్లాడావు ఇది అని దేవుడు నిన్ను గురించి ఏమైనా చెప్తాడా? చెప్పడు. ఇదంతా ఎవరిని మెప్పించడాని కోసం? ఆలోచించండి. కాబట్టి మన పని ఎక్కడుంది? ఒకరినొకడు సహించుట అనే విషయాన్ని గురించి చెప్పాడు. సహించుట, ఆ ఒత్తిడి నిన్ను ఏం చేస్తుంది? బలవంతుని చేస్తుంది. బలహీనపరచదు. నిన్ను బలహీనపరచదు. నీకు మేలు చెయ్యనిది దేవుడు నీ జీవితంలోనికి అనుమతించడు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు చేసే కొన్ని పనులు పిల్లలకి అసలు నచ్చవు. ఉదయాన్నే లేవడం, ఏంది ఇష్టమైనంతసేపు పడుకో అని చెప్పొచ్చు కదా. ఇది కదా ఇష్టం. రిస్ట్రిక్షన్స్ ఏంటి? ఇంతసేపు ఆడాలి, 24 గంటలు ఆడమనొచ్చు కదా అనుకుంటూ ఉంటారు. ఆ పసి వయసులో మనకు ఇప్పటికి కూడా దేవునికి మనల్ని దేవుడు చిన్న పిల్లలు, ఎందుకంటే మనకు కూడా ఇంకా చాలా విషయాలు తెలియవు. మనం అంతా అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటే లాభం లేదు. ఇక్కడే తెలియాలి. తెలియాల్సింది మొత్తం ఇక్కడే తెలియాలి. ఎందుకంటే ఆ పాతాళంలోనికి వెళ్ళిన ధనవంతుడికి అన్ని తెలిసిన పాపం ఏ ఒక్క పని చేయలేడు అతను. ఇక్కడే తెలియాలి. మనకు తెలియాల్సిందంతా ఇక్కడే తెలియాలి. అందుకే దేవుడు తెలియజేయాలనుకున్నా మనకు చెవులు, ప్రభు ఇప్పుడు ఓపిక లేదు, ఇప్పుడు వినలేను, దేవుని మాట వినాలనుకుని నిద్రపోతూ ఉంటాం. ప్రార్థనకు వెళ్ళి దేవుడు మాట్లాడతాడు కాదు, ప్రభువా ఇప్పుడు మీరేం మాట్లాడరు నాకు తెలుసు, నేనే క్యాసెట్ వేసి వెళ్ళిపోతా. ఓపిక ఉందా మనకు? దేవుడు మాట్లాడగలడు. కొద్దిసేపు మౌనంగా ఉండు, ఆయన స్వరం వినబడుతూ ఉంటుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి సహించుట అనే విషయాన్ని గురించి చూస్తున్నాం. సహించాలి. ఎందుకు మరి? ఆ యొక్క ఒత్తిడి మీద పడుతుంటే అది నిన్ను బలవంతునిగా చేస్తుంది. నువ్వు బలవంతుడిగా ఉంటే చాలా విజయాలు సాధించగలవు. మోషే గనుక అక్కడ ఉన్నాడు. మోషేకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? భూలోకములో ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఇంకా ఎవరున్నా కూడా అక్కడ పని చేయలేరు. దేవుని సేవను అంత నిరాటంకంగా చెయ్యలేరు. మనకంతా ఎలా ఉంది అంటే, ఎలా ఉందంటే పని ఉండకూడదు మనకు. ఏంటి? దేవుడు చెప్పేది, దేవుని చిత్తం నెరవేర్చేది అంత హాయిగా నడుస్తూ ఉండాలి. అదంతా విశ్రాంతి అక్కడ. విశ్రాంతి ఎక్కడ? అక్కడ ఉంది. ఇక్కడ పని చేయడం అనేది ఇక్కడ ఉంది. పని చేయగలగాలి, ఓర్చుకోగలగాలి, సహించగలగాలి, మౌనముగా ఉండగలగాలి. కొన్ని స్థలాల్లో నొప్పి కలిగిన ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. దానికి బదులు అరిచిన జ్ఞానం, మన జ్ఞానం అంతటిని ఉపయోగించామనుకోండి, లాభం ఏంటి? అది మనం గ్రహించాలి. కాబట్టి సమాధానం, దేవుని రాజ్యం అంటే సమాధానం. దానికి ఏం చేయాలి? సహించాలి. కొన్నిసార్లు ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి గురించి మనం వేరుగా అనుకోవాల్సిన అవసరము లేదు. ఇది నా పని అంటే ఏంటి? నా జీతం, నా ప్రమోషన్, నా స్టేటస్, ఎన్ని విషయాలు ఉంటాయి దాంట్లో అండి. పనిలో నుండి జీతం వస్తుంది, పనిలోని సంతోషం వస్తుంది. పనిని బట్టి నీవు ఒక అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకోగలవు నీవు. అది కాబట్టి సహించాలి. నొప్పిని, ఒత్తిడిని మనము సహించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సహించకపోతే నీ పనిని నువ్వు చేయట్లేదు. రెండవదిగా ఇక్కడే చెప్పాడు, క్షమించుట అనే విషయాన్ని చెప్పాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి, ప్రభువు. ఒకరినొకడు క్షమించుడు అనగానే వెంటనే ఎంతవరకు క్షమించాలంటామేమో అన్నట్లుగా, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరు క్షమించండి. చూసారా ఎలా క్షమించాలి? ప్రభువు వలె మీరు క్షమించండి అన్న విషయాన్ని చెప్పాడు. క్షమించుట ఈ రోజుల్లో క్షమించలేని స్థితి అనేది మనకు కలుగుతూ ఉంటుంది. కానీ క్షమిస్తేనే లాభం.
చూడండి, క్షమించకపోవుట అది శరీరానికి సంబంధించిన విషయం. క్షమించుట అనేది ఎంత గొప్ప విషయం. ప్రభు ఎంతటి క్షమాపణ ఈ లోకానికి ఇచ్చాడనేది ఆశ్చర్యం. ఎంతటి క్షమాపణ. సిలువ క్రింద వారు చేస్తున్న పనులన్నీ ఎలా ఉన్నాయి? ఆయనేమో వారి తరపున పనిచేయడం మొదలుపెట్టాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏంటి తండ్రితో మాట్లాడేది? వీళ్ళ కోసం, శత్రువుల కొరకు నోరు తెరిచాడండి. చూసారా? అంతటి బాధ, అంతటి నొప్పి, అంతటి వేదన, నిలువెల్ల గాయాలు. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఆ కండరాలు కానీ ఆ నరాలు వాటిని ఉపయోగించడం మొదలు పెడితే నిలువెల్ల కూడా నొప్పి, ఒక్కచోట కాదు, నిలువెల్ల. ఆ నొప్పి అయినా కూడా ఏం చేస్తున్నాడు? శత్రువు కోసం నోరు తెరుస్తున్నాడు. బాధిస్తున్న వారి కొరకు. వారు పశ్చాత్తాపడ్డారా? వారేమైనా అడిగారా? వారేమైనా గ్రహించగలిగారా? లేదు. ఆయన క్షమాపణ చూడండి, అది ఎంత గొప్పది. అది మనకు సహాయపడుతుంది, వేరే విషయాలు కాదు. వేరే విషయాలు మనకు సహాయపడలేవు. వేరే విషయాలు గుర్తు చేసుకుంటే లాభం ఏంటి? ప్రభు యొక్క క్షమాపణ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మాటల ద్వారా ఎవరైనా మనకు నష్టాన్ని కలిగించారా? మాటల ద్వారా గాయపరిచారా? లేక ఏదైనా నష్టాన్ని కలిగించారా? వదిలే. క్షమించడం అంటే ఏంటి? విడిచిపెట్టు, వదిలే. దేవుడు చూసుకుంటాడు దాన్ని. దేవుడు ఏం చేస్తాడు? నీకు లాభం కలిగిస్తాడు, మేలు కలిగిస్తాడు. నువ్వు పోరాడిన అంతవరకే, తర్వాత సంబంధాలు దెబ్బతింటాయి. కానీ నీవు క్షమించినట్లయితే దేవుడు రెండంతలు మేలు చేస్తాడు నీకు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి మనము క్షమించాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సంఘములో ఉన్న అందరూ ఒకే స్థాయిలో ఉంటారా? ఒకే స్థాయిలో ఉండరు. 30 60 అన్నాడు. 30 60 100. నేను ఎందుకు 30 60 100 దగ్గర ఉండాలి? 30 35 35.5 37 39 ఎందుకు ఉండవు? ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అక్కడ కొన్ని అంతస్తులు చెప్పాడు. అక్కడ చెప్పడానికి 30 నుండి 60 లోపల ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి మనం గుర్తించాలి. 60 నుండి 100 వరకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎంతమంది ఉంటారు. నీవు అక్కడ ఓర్చుకోవాలి. అక్కడ ఏం చేయాలి? సమాధానం అనే బంధాన్ని కాపాడాలి. రెండవదిగా క్షమించుట. మనము ఇతరుల యొక్క పొరపాట్లను గుర్తు చేసుకోకూడదు. క్షమించాలి, మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. దానికి బదులు దేవుడు ఏం చేస్తాడో, ఏం చేశాడో అది మన జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇతరులు కోపంలో, ఆవేశంలో అనేకమైనవి మాట్లాడతారు. మనం కూడా కోపంలో చాలా స్పీడ్ ఎక్కువ, ఏది ఆలోచించి కాదు. నాలుకకి ఎంత స్పీడో తెలుసా? బ్రెయిన్కు ఉన్న దానికంటే స్పీడ్. బ్రెయిన్కే ఉన్న స్పీడ్ని గురించి ఆలోచిస్తే ఎన్ని చూడగలదు, ఎన్ని ఆలోచించగలదు, ఒకేసారి ఎన్ని వైపులా పని చేయగలదు. ఈ బ్రెయిన్ ఏం చేసిందో తెలుసా? కంప్యూటర్ను కనిపెట్టింది. మీకు అర్థమైందా? కాబట్టి ఈ బ్రెయిన్ కంప్యూటర్ని కనిపెట్టిందంటే మీరు ఆలోచించే కంప్యూటర్ కంటే బ్రెయిన్ స్పీడ్. కానీ బ్రెయిన్ కంటే స్పీడ్ ఏంటో తెలుసా? నాలుక. ఎందుకంటే అది ఆలోచించకుండానే మాట్లాడుతుంది. ఆలోచించి అంత అవకాశం ఇవ్వకుండా అంత స్పీడ్గా అది పనిచేస్తూ ఉంటుంది. అందుకే అయ్యో నేను ఆలోచించక మాట్లాడాను అని పశ్చాత్తాపడుతూ ఉంటా. నాలుక ఎంత స్పీడు. కాబట్టి కోపములో, ఆవేశంలో అందరూ ఎవరు మినహాయింపు లేదు, మనము ఏం మాట్లాడతామో ఆలోచించక మాట్లాడతాం. కాబట్టి దాన్ని మనం ఎలా చూడాలి? దాన్ని ఎలా? కావాలని మాట్లాడారు, కావాలని అన్నారు. అట్లా కావాలని అనరు. కోపంలో అంటారు, ఆవేశంలో అంటారు. అది నిజమా? నిజం కాదు. కోపంలో కుమారుడు తల్లిని గురించి నువ్వు అక్కర్లేదన్నట్టుగా మాట్లాడతాడు. తల్లి లేకపోతే క్షణం కూడా ఏమీ చేయలేడు, ఏమి రాదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏంటి సారాంశం? మర్చిపోవడము, విడిచిపెట్టడము సారాంశం. అది నిజం కాదు. కోపములు, ఆవేశములు అన్న మాటలు నిజం కాదు. యోబు అన్నాడు, బాధలో ఉన్నవాడి మాటలు గాలి వంటివే కదా అన్నాడు. తనకు తెలుసు, తన హృదయానికి తెలుసు. అవును, అలాంటి నొప్పిలో నేను ఆ విధంగా అరిచాను. కానీ నేను కూలుగా ఉన్నప్పుడు అలా నేను ఎందుకు అంటాను?
అది నొప్పిని బట్టి వచ్చాయి కానీ నిజం కాదది. ఒక బాధలో, ఒక నొప్పిలో ఒక వ్యక్తి మాట్లాడేది, అది క్షణికావేశంలో మాట్లాడాడు కానీ నిజం కాదది. దాన్ని ఎదుటివాడు ఎలా చూస్తాడంటే అది నిజం అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. కానీ అది నిజం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షమించుట, మరచిపోవుట, విడిచిపెట్టుట మంచిది. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయాలు. వాటిని గుర్తు చేసుకోవడం, పదే పదే గుర్తు చేసుకోవడం, ఆ పొరపాటులనే తలంచుకోవడము, కోపంలో ఆవేశంలో మాట్లాడిన వాటి వదిలేయి, దాన్ని అంతటిని వదిలేయి. ఎందుకంటే మధ్యలో ఎవరున్నారు? దేవుడు. ఆయన ఏం చేస్తాడు? బయట నుండి వచ్చే ఏదైనా దాన్ని ఏం చేస్తాడు? ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. దాన్ని నీకు అనుకూలంగా మార్చేస్తాడు. ఆయన అనుకూలంగా మార్చేస్తాడు. మధ్యలో దేవుడు ఉన్నాడు. బయట భయంకరమైన వేడి ఉందనుకోండి, లోపల కూడా వేడి ఉందనుకోండి, మధ్యలో ఏసీ ఉంది. మధ్యలో ఏముంది? ఏసీ ఉంది. అవి అలా చేస్తూ ఉంటే మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు మనకు. ఆయన ఏం చేస్తాడో అది ఆలోచించాలి మనం. అది మనల్ని కాపాడుతుంది. అది మనల్ని మన పనిలో, దేవుని చిత్తము నెరవేర్చే పనిలో మనల్ని నడిపిస్తూ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి క్షమించుట, దేవుని రాజ్యం సమాధానం. దేవుని రాజ్యం సమాధానం. అందరిలో అనేకమైన వ్యత్యాసాలు ఉంటాయి, మనం గుర్తించాలి. కాబట్టి క్షమించుట అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం ఉండకూడదు. అంటే ఒక వ్యక్తి సూర్యుడు అస్తమించే లోపలే మారిపోవాలి, సరి చేసుకోవాలి వెంటనే. సూర్యుడు అస్తమించే లోపలే కోపంతో అన్నాడు, వెంటనే ఏం చేయాలి? నేను కోపంతో అన్నాను, నేను అలా కాదు అని వెంటనే తగ్గాలి, కోపాన్ని వదిలేయాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే మూడవదిగా మనం చూస్తే, ఎదుటి వ్యక్తికి లోపములను ప్రేమతో తెలియజేయాలి. అలాగే టైం ఇవ్వాలి, నిరీక్షణతో ఉండాలి. అది మూడో విషయం. దేవుని వాక్యం చెప్తుంది, ఒకరికొకడు బోధించుకోనండి, ఒకరినొకడు హెచ్చరించుకోనండి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలని దేవుని వాక్యం చెప్తుంది. అది మనం గ్రహించాలి. మూడవదిగా దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం, ఎవరైనా వ్యక్తి నీ ఎడల పొరపాటు చేస్తే నీవు అతనికి తెలియజేయి, అతడు చేసిన తప్పును బట్టి గద్దించు, అతనికి తెలియజేయి నువ్వు చేసిన పని ఏంటి అని వాక్యము చేయమని మత్తయి సువార్త 18:16 అతనికి తెలియజేయమని, అతని లోపం అతనికి తెలియజేయమని వాక్యము మనకు చెప్తుంది. కాబట్టి అనుకూలమైన వైఖరితో ఇతరుల లోపములను ప్రేమతో మనం తీర్పు తీర్చే వారం కాదు, అలాగే మన తప్పులను పట్టుకునే వారం కూడా కాదు. మనం సహాయం చేసే వారముగా ఉండాలి, తెలపాలి వ్యక్తికి అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. తెలపకపోతే వ్యక్తి తెలియకుండా పొరపాటు చేస్తే ఎలా దేవుడికి శిక్షిస్తాడు? మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. మరి మనకు తెలియకుండా జరిగిన పొరపాట్ల ద్వారా ఇతరులు దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేయాలి? మనం శిక్షించడం మొదలు పెట్టాలి. కానీ దేవుడు అలా చేయట్లేదు కదా. నీకు తెలిసిన తర్వాతనే పని చేస్తాడు. ఎదుటి వ్యక్తికి తెలపాలనేది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనలో ఉన్న సమాధానం ఏంటో మనం చూపించాలి. నువ్వు సమాధానం కొరకు పోరాడుతున్న వ్యక్తివి, సమాధానం పక్షాన ఉన్న వ్యక్తివి అనేది తెలియాలి కదా ఎదుటి వ్యక్తికి. ఎదుటి వ్యక్తి మాట్లాడినట్టే మనం మాట్లాడతాం. మళ్ళీ మనము దేవుని రాజ్యం ఎదుటి వ్యక్తి అక్కర్లేదంటే మనం కూడా అక్కర్లేదు. ఇక నువ్వు సమాధానం పక్షాన ఉన్నది ఏంటి? ఎదుటి వ్యక్తి త్రోసివేసినట్టు మాట్లాడితే మనం కూడా త్రోసివేసినట్టు మాట్లాడు. ఎదుటి వ్యక్తి అక్కర్లేదంటే నాకు కూడా అక్కర్లేదు. మనం ఏం చేస్తున్నాం? నీలో ఉన్న సమాధానం ఏది? నువ్వు సమాధానం పక్షాన ఏది? నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా సమాధానాన్ని స్థాపించేదేది? సమాధానము గురించి చెప్పేదేది? సమాధానము పక్షమున, దేవుని రాజ్యం పక్షం నేను పనిచేస్తున్నాను అన్నదేది? చూపించాలి. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు అవి చూపించాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి నాలుగవదిగా మనం చూపించాలి. మన వ్యతిరేకంగా మాట్లాడకూడదు.
మన సమాధానం కొరకు మాట్లాడాలి, సమాధానం కొరకు పోరాడాలి. నేను పోరాడేది సమాధానం కొరకు, నేను మాట్లాడేది సమాధానం కోసం అనేది మనము ఆ విధముగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యం సమాధానం అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నాలుగవదిగా చూపించాలి, నీలో ఉన్న సమాధానం ఏంటి. నువ్వు సమాధాన పరిచే వ్యక్తిగా, సమాధానాన్ని స్థాపించే వ్యక్తిగా, సమాధానానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలను తొలగించే వ్యక్తిగా నీవు కనపరుచుకోవాలి. మనం కనపరుచుకోవాలన్న విషయాన్ని నాలుగవదిగా చూస్తున్న. ఐదవదిగా చివరిగా మన జీవితాన్ని పరిశీలించుకొని ఏదైనా లోపం ఇతరులు ఆరోపించినా, మన మనస్సాక్షి తెలియజేసినా, దేవుడు మన అంతరంగంలో తెలియజేసిన వెంటనే దాన్ని ఒప్పుకొని సరి చేసుకోవడం, దాన్ని గురించిన వివరణ ఇవ్వడం లేక సరి చేసుకోవడం అనేది మనం చెయ్యాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దాని కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త, దేవుని వాక్యంలో ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయములో 23 నుండి మనం చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, ఆ తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాల్లో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీ వెలుపలికి రానేరవు. కాబట్టి ఏం చెప్తున్నాడు? 23, కావున నీవు బలిపీఠమును దర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినేడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ఇది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం వెళ్ళి ఏం చెప్తాం, ఏం చేస్తాం? వివరణ ఇస్తాం. ఎందుకు విరోధం అక్కడ గుర్తొచ్చింది? మనం ఏదో చెప్పాల్సింది చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ వెంటనే నీవు ఆ అర్పణము ఆపేసి మొదట వెళ్ళి నీవెందుకు మాట్లాడావో, ఎందుకు చేసావో వివరణ ఇవ్వగలిగితే అక్కడ సమాధానం కలుగుతుంది. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని సరి చేసుకోవాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము సమాధానమును స్థాపించేవారుగా, సమాధానమును కలిగించేవారుగా, సమాధానమును వెదికేవారుగా, వెంటాడేవారుగా, సమాధానము కొరకు పోరాడేవారుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.